మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం. అందరం కలిపి చదువుకుందాం. కొత్త నిబంధనలో 7వ పేజీ. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. యేసుప్రభువారిని శిష్యులు మాకు ప్రార్థన చేయటం నేర్పించుము అని అడిగినప్పుడు అందులో ఒక భాగాన్ని మనం చదువుకున్నాము. ఆ భాగాన్ని ఈరోజు మనం ఆలోచించేద్దాం. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్ము తప్పించుము. రక్షణ పొందిన మనము నానా విధమైన శోధనలో నుంచి మనం రక్షణలో నడుస్తూ పరలోక రాజ్యాన్ని చేరతామనేది సత్యం. ఎన్నో రకాల శోధన కీడు విషయం అయితే అది దేవుడి నుంచి రాదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో శోధన ఎక్కడి నుంచి వస్తుంది? 13వ వచనం. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. కీడు చేయమని ప్రేరేపణ మనకు వస్తూ ఉన్నది అపవాది నుంచి అని గ్రహించాల. శోధింపబడినప్పుడు కొన్ని డిఫరెంట్ ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందులో పాపం చేయి అని ప్రేరేపించే ఒక వాయిస్ వినపడతా ఉంటే అది అపవాది నుంచి అని మనం గమనించాలి. ఎందుకంటే దేవుని నుంచి రాదు ఆ వాయిస్. ఆ శోధన సమయంలో మంచి వైపు నడువు అని ఇంకో వాయిస్ వినపడతా ఉంటుంది, జాగ్రత్త జాగ్రత్త అని. అది దేవుని వాయిస్. మనం శోధనలోకి వెళ్ళకూడదని ముందే ప్రార్థన చేసుకోవాలి. అయితే కొన్నిసార్లు శోధనలో ఆలోచనలో ఉంటాం, అది కూడా సత్యమే. దాని నుంచి బయటపడాలని కూడా ప్రార్థన చేసుకోవాలి. అయితే శోధన వచ్చినప్పుడు మనకి జాగ్రత్త ఉండాలి. కీడు చేయమని, ఏంటప్ప దేవుడు నన్ను శోధిస్తున్నాడు అని మనం మాట్లాడకూడదు. ఎందుకంటే 14వ వచనం, యాకోబు రాసిన పత్రిక 14లో, ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడే శోధింపబడును. శోధనలు ఎక్కువ వస్తున్నాయి అనేదానికి ఒక కారణం ఏంటంటే మనలో స్వకీయమైన సొంత దురాశలు ఉంటాయి. అది ధనం విషయం అవ్వచ్చు, శరీర సంబంధమైన విషయాల గురించి ఆలోచన అవ్వచ్చు, శరీర దురాశలు అవ్వచ్చు. ఏ మనిషికి అది ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాలో ఎక్కువ శోధించబడే అవకాశం ఉంది. 1 పేతురు 1వ అధ్యాయంలో 6వ వచనం, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత. ఎవరికి ఎలాంటి శోధన ద్వారా దేవుడు వారిని శుద్ధ సువర్ణంగా చేయాలో దేవుడికి తెలుసు. అవసరమును బట్టి ఎవరికి ఏది అవసరమో అది. ఎందుకంటే పర్పస్ ఏంటంటే అగ్ని పరీక్ష వలన నశించిపోయే సువర్ణము శుద్ధమవుతుంది కదా. శోధన సమయంలో మన విశ్వాసం, దేవుడు మనకిచ్చిన అమూల్యమైన విశ్వాసం పరీక్షకి నిలిచేట్టుగా మనల్ని చేస్తుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ విశ్వాసం చేత మనం కాపాడబడతాం, పాపంలోకి వెళ్ళకుండా. శోధించే సమయంలో మనం జాగ్రత్త పడాలి, మనం ప్రార్థన చేసుకోవాలి. మనం శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించుము. యేసుప్రభువారే అపవాది చేత శోధించబడ్డారు. ఆయన శోధించబడి పాపము చేయలేదు అని హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదువుతున్నాం. శోధించబడిన సమయంలో మనం జాగ్రత్త పడితే మనం భక్తిలో ఎదుగుతాం, స్ట్రాంగ్ అవుతాం. జాగ్రత్త లేకపోతే పడిపోతాం. పడిపోయినప్పుడు అంతా అయిపోయింది నాది అని బాధపడకూడదు, కానీ చాలా జాగ్రత్త పడాలి, చాలా సీరియస్గా తీసుకోవాలి. కొన్నిసార్లు పడిపోతాం. శోధన సమయంలో వాగ్దానాలు కూడా మనకి అవసరం. 1 కొరింథీ 10వ అధ్యాయం 13లో, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన అంతకంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపబడనియ్యడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొను మార్గమును కలుగచేయను. శోధన సమయంలో ఆయన విడిచిపెట్టడు. ఆ శోధనని ఎట్లా తప్పించుకోవాలి అనే విశ్వాసాన్ని కూడా ఆయనే ఇస్తాడు.
కాకపోతే విశ్వాసి జాగ్రత్తగా ఉండాలి. సో రక్షించబడిన తర్వాత నీకు ఒక్క శోధనన్న వచ్చిందా అంటే ఈ పాటికి ఖచ్చితంగా నీకు అర్థమై ఉంటుంది. మనుషుల నుంచి వస్తుంది శోధన, నీలో దురాశ నుంచి వస్తూ ఉంటుంది. నువ్వు బాగున్నా నీ ఇంట్లో అతనే రక్షణ పొందకపోతే అది చేసే అని కొన్ని వాయిసెస్ వినపడతా ఉంటాయి. అట్లా కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దావీదు, సౌలు చిక్కినప్పుడు దావీదు చంపకూడదు అనుకున్నాడు, కానీ పక్కనాలు ఇప్పుడే చిక్కాడు. ఇట్లాంటివి వస్తాయి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతను చాలా బెస్ట్ ఫ్రెండ్ అవ్వచ్చు, ఇంట్లో వాడు భర్త అవ్వచ్చు, రక్షణ పొందు భార్య అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు రక్షణ పొందని. నువ్వు శోధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మూల పురుషులైన ఆదామావల్ని అపవాది శోధించడం చూస్తున్నాం. ఆది కాండంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే మీకు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు. అది కాదు ఆయన ఒక ఉద్దేశం. మీరు ఆ పండు తింటే, దేవుడు తినద్దని చెప్తే ఆ పండు తింటే దేవతలాగా అవుతారని ఆయనకి అదొక ఆలోచన. అలా వస్తాయి శోధన. సో దేవుడు చెప్పిన మాట ఆలోచించే ప్రయత్నంలో అపవాది ఏంటంటే ఈ చాలా స్ట్రిక్ట్ రూల్స్, ఇట్లా ఉంటే నువ్వు బ్లెస్ అవ్వు, తొందరపడు, ఇదే మంచి సమయం, అన్యాయం చేసి ఎంతకాలం ఈ బాధలు తీసుకులంచు, ఇక సమయమే లేదు, వస్తూ ఉంటుంది ఆలోచన. చూడు ఎంతమంది, ఏంది ఎన్నాళ్ళు అయింది, నువ్వు ఏమన్నా ఎదిగావా, నీ పక్కనాడు చూడు ఎట్లా ఉన్నాడు. ఇట్లాంటి శోధనలు వస్తూ ఉంటాయి. దీనికి కొంతమంది పడిపోతారు. ఎందుకంటే వారు లోకస్తులతో పోల్చుకొని కరెక్టే కదా అని తడబడతారు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటి నుంచో లోపల నుంచి ఉంటా వస్తుంది ఆలోచన. దానికి కొంతమంది పక్కన వాళ్ళు కూడా చేస్తూ ఉండి వెళ్ళిపోతూ ఉంటే శోధనలో పాపం చేసే అవకాశం ఉంది. సో మనం శోధన సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచనలు వస్తాయి కొన్నిసార్లు, అపవాది తెస్తూ ఉంటాడు. యాకోబు పత్రికలోనే తర్వాత వచనం చదవండి, 1వ అధ్యాయం 15. దురాశ గర్భము ధరించి ఆ దురాశలు ఇక అవుట్వర్డ్ రూపంలో ఆ దురాశని చాలా జాగ్రత్తగా ప్రభు ఇచ్చిన పరిశుద్ధ ఆత్మతో మనం ఇది మనకు కూడదని వాటిని పక్కన పెట్టేస్తూ వెళ్ళాలి, చాలా జాగ్రత్త పడాలి. అయితే ఎప్పుడైతే మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం అనుకో, ఇక పక్వత్వంలోకి వచ్చేస్తాం, తట్టుకోలేం, పాపంలో పడిపోతాం. ఇక పాపంలో ఉండి జాగ్రత్త లేకపోతే మరణమే. సో అందుకని మనం రక్షించబడినప్పుడు ధన సంబంధమైన దురాశల్లో నుంచి మనం రక్షించబడితే ఆ సమయంలో అలాంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు జాగ్రత్తగా ఉండాలి. శరీర సంబంధమైన పాపాలు చేసి వ్యభిచారము ఏదైనా అవ్వచ్చు, దొంగతనాలు లేకపోతే చేసి ప్రభులోకి వస్తే రక్షణ నీకు వచ్చింది. బట్ ఆ విషయాల శోధనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. కక్షలు, కొట్టుకోవటాలు, రౌడీయిజం, ఇలాంటి వాటి నుంచి ప్రభులోకి వస్తే ఆ విషయాలు శోధించబడుతున్నాం, చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అవసరాన్ని బట్టి వీటిలోకి వెళ్ళాల్సి వస్తాయి. అయితే ఎప్పుడు శోధనలు వస్తున్నాయి అంటే కొంచెం చాలా జాగ్రత్త పడాలి. భక్తిలో చాలా నువ్వు బలహీనంగా ఉన్నావు అని అర్థం. ప్రతి దానికి శోధించబడుతున్నావు, ఏంటిదని ఆల్రెడీ వీక్ అవుతున్నావు అని అర్థం. అయితే ప్రతి మనిషికి కూడా విశ్వాసంలో ఎదిగే ప్రయాణంలో కొంత గ్యాప్ వచ్చిన తర్వాత యేసుప్రభు వారి విషయంలో లూకాసు వార్త 4వ అధ్యాయంలో 13వ వచనం, అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అందుకని యేసుప్రభు వారు శరీరంగా ఉన్న దినాల్లో ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తూ పాపాన్ని జయించటానికి చాలా జాగ్రత్త పడ్డాడని హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చదువుతున్నాం. కొంతకాలం ఇది అయిపోయిన తర్వాత ఆయన జీవితంలో శోధించబడలేదా అంటే మన బలహీనతలన్నిటిలో నుంచి కూడా ఆయన వెళ్ళాడు. అయితే పాపము చేయలేదు. మనం ఎలీషా శిష్యుడు గెహాజీ విషయం చూసాం. అది ధన సంబంధమైన శోధన. ఎలీషా గురువు, గెహాజీ శిష్యుడు. 2వ రాజుల 5వ అధ్యాయంలో నయమాను ఎలీషా చేత స్వస్థపరచబడిన తర్వాత ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాడు. అయితే ఎలీషా అంటాడు,
నేను తీసుకోను అన్నాడు. వింటా ఉన్నాడు శిష్యుడు. యేసుప్రభు వారి దగ్గర కూడా యూదా ఇస్కరియోతు ఉన్నాడు. 12 మంది శిష్యుల్లో యూదా ఇస్కరియోతు కాన్సన్ట్రేషన్ అంతా డబ్బు మీదే. పరిచర్కి ప్రభుకి ఎవరిస్తున్నారో ఆ సంచి తీసుకోవటం, దీని మీద కాన్సన్ట్రేషను. గెహాజీ కూడా నయమాన్ ఇచ్చే ఆ డబ్బు ఎందుకు ఊరకనే పోనివ్వటం, ఎలీషా అయితే వద్దు అంటే ఈయన 5వ అధ్యాయం 21వ వచనంలో 2వ రాజులు, నయమానును కలుసుకొనుటకై పోవుచుండగా కొంచెం పైకి వెళ్తే 20వ వచనం, అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడగు గెహాజీ సిరియనుడైన ఈ నయమాన్ తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుడు నా యజమానునికి మనస్సు లేకపోయిన కానీ యెహోవా జీవము తోడు నేను పరుగెత్తుకొని పోయి, చూడండి ఆ మాట, మళ్ళీ మిస్ అవుతాడేమో, ఎందుకంటే అవతల ఆయన రథం మీద వెళ్ళిపోతున్నాడు రిటర్న్. పరిగెత్తుకొని పోయి అతను కలుసుకొని అతని యొద్ద ఏదైనా తీసుకుందును అనుకుని, ఇది వచ్చింది ఆలోచన. అనుకొని ఈ ఆలోచన నేను ఎంత పరిగెత్తితే మిస్ అవ్వకుండా ఏదో ఒకటి తీసుకోవాలని ఈయనకు వచ్చిన ఆలోచన క్యారీ అవుట్ చేశాడు కూడా. ఆ క్యారీ అవుట్ చేసే దాంట్లో అబద్ధాలు మాట్లాడాడు, నయమానికి అబద్ధం చెప్పాడు. రిటర్న్ వచ్చిన తర్వాత ఎలీషా ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నప్పుడు అబద్ధం చెప్పాడు. చివరికి గెహాజీ శాపం తెచ్చుకున్నట్టుగా చూస్తున్నాం, కుష్టు. సో అతనికి థాట్ వచ్చింది, థాట్ని తన యొక్క క్రియలో కూడా చూపెట్టేశాడు. మనకు థాట్స్ వస్తాయి, థాట్స్ వచ్చినప్పుడు పాపం చేసేసాను అనుకోవద్దు. పాపం చేయలే, ఇంకా తిరుగుతూ ఉంటాయి, థాట్స్ వచ్చేస్తూ ఉంటాయి. మార్టిన్ లూథర్ అని ఆయన అన్నాడు, పక్షులు తిరుగుతూ ఉంటాయి, ఎన్నో తిరుగుతూ ఉంటాయి, గూడు పెట్టుకునేటంతగా చేసావంటే జాగ్రత్త, పాపంలోకి వెళ్తావు అన్నాడు. ఎన్నో థాట్స్ వస్తాయి, ఆ థాట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెవెన్లో వెళ్ళిపోతుందా, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతకాలం నువ్వు చేయిస్తుంటే థాట్స్ రావు. థాట్స్ వచ్చిన అమ్మ ఏంది పాపం అని అనుకోవద్దు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సో ఇలాంటి ఆలోచన వచ్చినప్పుడు మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో అపవాదిని ఎదిరించడానికి కావాల్సిన సర్వాంగ కవచాలను కూడా మనం జాగ్రత్త ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మహాశోధనలో పడినప్పుడు మనకి ఆ శోధనలో జయం వస్తుంది. సో ఈరోజు రక్షించబడిన తర్వాత నువ్వు ఎప్పుడన్నా శోధన ఒకటన్నా వచ్చిందని గ్రహింపు ఉన్నావా? ఖచ్చితంగా వస్తాయి. ఆలోచన దాకా వస్తుందా, లేకపోతే శోధనలో చాలా ఇరక్కబోయావా? అయితే ప్రభు చెప్తున్నారు, మీరు ప్రార్థన చేసుకోండి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 15వ వచనం, నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను. ప్రభు చెప్పారు ఇందాక, శోధనలోకి తేక దుష్టుని నుండి మనల్ని తప్పించమని మన తండ్రి అయిన దేవుణ్ణి మనం వేడుకోవాలి. ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్. ఆ వేడుకున్నప్పుడు కొన్ని దేవుడు హెల్ప్ చేసి ఇవి మనకు తెలియకుండానే ఆ శోధనలో పడకుండా ముందుకెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని తెలియదు, లేకపోతే చిన్న దానికి శోధనలో పడిపోతుంటాం, చిన్నవి చాలు. కానీ కొన్నిసార్లు శోధన వచ్చినప్పుడు కూడా మనకి ప్రభు వాగ్దానం ఇచ్చాడు కదా, ఆయన నమ్మదగిన వాడు. మనం ధైర్యపడాల్సింది ఏంటంటే, దీన్ని భరించలేకపోతున్నాను అనాల్సిన పని లేదు. మనం సహించగలిగినంతకే ఇస్తాడు. అందులో కూడా సహించే విశ్వాసాన్ని ఇస్తాడు. ఆ శోధన నుంచి ఎట్లా బయటపడాలి అనే ఆలోచన కూడా చెప్తాడు. ఎందుకు వస్తున్నాయి శోధనలు అంటే, శరీర దురాశ చేత ఏడ్వబడి, శరీరంలో మనం రక్షించబడిన తరువాత కూడా పాపపు వాడిలో ఉన్నాం. అయితే దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మనకి అమూల్యమైన విశ్వాసం ఇచ్చి ఈ శోధన నుంచి కాపాడి మనల్ని పవిత్రతలో, నీతిలో, ఆయన స్వరూపంలో ఎదిగేట్టుగా చేస్తాడు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. చాలా జాగ్రత్త, శోధన విషయంలో ఎలా ఉన్నాం,
అన్యులతో మాట్లాడుతుంటే వచ్చే శోధనలు నువ్వు గమనించగలుగుతున్నావా? వాటి నుంచి వద్దు, ఇది మనకి కరెక్ట్ ప్లేస్ కదని నెమ్మదిగా తప్పించుకుంటున్నావా? నీ బాధ్యత కూడా అది. లేదు, అసలు శోధనేం కాదు, వాళ్ళు చెప్పినట్టే పాపం చేసేస్తూ వాళ్ళతో పాటు పాపం లోక సంబంధమైన మాట్లాడుతూ అలా ఉన్నావా? ధన సంబంధమైన విషయాల్లో నువ్వు హ్యాండిల్ చేసేటప్పుడు ఎప్పుడన్నా పర్లేదురా, ఏనది అబద్ధం రాసి తీసేసుకో అని వాయిసెస్ విన్నప్పుడు ఊరిని వచ్చేది ఎందుకురా పానివ్వటం అని మనుషులు అంటున్నప్పుడు నో, ఇది శోధన. నేను అర్హుండు కాకపోతే అబద్ధం డాక్యుమెంట్ రాసి దీన్ని నేను పొందకూడదు. ఎప్పుడన్నా అలాంటి లైఫ్లో గమనిస్తున్నావా? నీ పక్కన వాళ్ళందరూ కూడా అన్ని జనులు ఎలక్షన్స్ వచ్చినప్పుడు, మీరు ఎగ్జామ్స్ రాసేటప్పుడు, స్టూడెంట్స్ ఒకడు ఊరికనే మీరు బాగున్నా ఏంది, మీరు రక్షించబడిన వారే సరైన అవగాహన లేకుండా మీరు చదువుకుంటూ ఉన్నప్పుడు చూచి రాస్తానికి భలే భలే ఎలా చేశారు రా ఈ సారు అని పక్కన ఆయన అంటున్నప్పుడు, ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఇతనితో అనే భావం కలుగుతుందా? నువ్వు కూడా భలే సారు భలే చూసి రాస్తానికి ఇచ్చేశారు అనేసి వాళ్ళతో వెళ్ళిపోతున్నావా? ఇలాంటి వాళ్ళు తగులుతారు. ఆయన ఏమన్నా అసలు చూసే రాసుకోమనడు, చాలా స్ట్రిక్ట్, ఈయనైతే భలే మంచాడురా అని అన్నారనుకో మీ స్టూడెంట్స్కి, వెంటనే మీరు చాలా జాగ్రత్త లేకపోతే అది ఎంజాయ్ చేసే సమయం పర్టికులర్గా అయితే మీరు కూడా సడన్గా ఫాల్టర్ అయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ ఫాల్టర్ అయినా చాలా జాగ్రత్త, ఏంటిది నా పరిస్థితి అంటే రిపెంట్ అవ్వాలి. అంటే మీరు బాగానుంటారు, రక్షించబడిన వారే సరైన విధానంలో పెరక్క సినిమా పోతాంబా అన్నారనుకో, మీకు సరైన అవగాహన లేదనుకో, ఓకే ఇది శోధన అంటే కరెక్ట్ కాదు, వాక్య ప్రకారం ఎలా అయినా ఈ పరిస్థితి నుంచి నేను తప్పించుకోవాలి అనే జ్ఞానమే నువ్వు శోధన గురించి అవగాహన కలిగి ఉంటావు. ఫస్ట్ ఆ అవగాహన ఉండాలి. అది ఎప్పుడు వస్తుందంటే నువ్వు వాక్యంలో నడుస్తున్నప్పుడు, శత్రువును ప్రేమించుము అని నీకు వాక్యం వస్తున్నప్పుడు నీకు వచ్చే పరిస్థితి ఎలా వస్తుందంటే వాడు హర్ట్ చేసి వెళ్ళిపోతాడు. అంటే నీకు దగ్గర డబ్బులు తీసుకొని ఇవ్వకపోవటం అవ్వచ్చు, నువ్వు వేసిన మొక్కని అనవసరంగా నిన్ను ఇబ్బంది పెట్టి దాంట్లో ఏదో తీసుకొని పోయొచ్చు అవ్వచ్చు. సో ఈ సమయంలో నువ్వు వాక్య ప్రకారం నడుచుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి సడన్గా అపవాది కోపంతో తిట్టే అనిపించేట్టుగా ఆలోచన చేస్తాడు. ప్రాక్టికల్ నీకు తెలుస్తుంటుంది. ఇంకోటి ఏమన్నా ప్రభు వాయిస్ మత్తయి సువార్తల 5వ అధ్యాయంలో మీ శత్రువులను ప్రేమించండి, ఆయన చెడ్డవారికి మంచివారికి కూడా సూర్యుని ఉదయింపజేసి మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులగునట్లు మీరు శత్రువులను ప్రేమించండి, అలాంటివి వస్తాయి. ఈ రెండిట్లో ఫ్రాక్షన్ ఆఫ్ చాలా తక్కువ సమయం వాడు వెళ్ళిపోతుంటాడు. ఉండండి, గమనించగలుగుతున్నావు అలాంటి శోధనలు. ఒకవేళ నువ్వు ఆడి మీద కోప్పడినా దాంట్లోనే క్యారీ అవుట్ చేయకూడదు. ఫస్ట్ టైం ఫాల్టర్ అవుతావు, అవకాశం ఉంది. అరే ఈ శోధనలు పడ్డాను, ప్రభు మాట్లాడుతూ ఉంటాడు, ఎందుకంత నిదానంగా అడిగితే అడగచ్చు, తప్పులేదు. చాలా పీస్ఫుల్ కోపం వచ్చేస్తుంది, పర్లేదు, బలహీనంగా ఉన్నావు కదా, అరే శోధనలు పడిపోయాననే గ్రహింపు నీకు రావాలి. ఆ వచ్చినప్పుడు అక్కడే ఉండకూడదు. ప్రభువు ఈసారి శత్రువును ప్రేమించే స్ట్రెంగ్త్ నాకు ఇస్తాడు, ఎందుకంటే ఆయన సిలువలో ఆయన్ని దూషించిన వారిని కూడా బదులు దూషించలేదు. ఆయన్ని సిలువ కాళ్ళు చేతులు మేకులేసినా కానీ క్షమించు ప్రభు అన్నాడు. ప్రభు నాకు సహాయం చేయి అన్నప్పుడు ఈసారి సిమిలర్ ఈవెంట్ అలాంటిది ఇంకో కోణంలో వస్తుంది. ఈసారి నీకు అర్థమవుతుంటుంది, నువ్వు దాన్ని జయిస్తావు. ఫస్ట్ నీకేం అర్థం కావాలి, అరే శోధనలో నేను పడ్డాను రా నాయన అనే గ్రహింపు ఉండాలి. లేదు పక్కనాలు అన్యజనులు కూడా ప్రతి ఒక్కరిని కూడా 4 తిడతా ఉండరా, ఇదేం తప్పు అని నువ్వు అనుకుంటే నువ్వు భక్తిలో ఎదగలేవు. గ్రహింపు ఉందా? చాలామంది, ఎక్కువ మంది గ్రహింపు లేదు. ఇంకోడైతే కూడా కొట్టి వస్తాడు, అంటే కొట్టినా న్యాయమే, తప్పేం కాదు నీ. బట్ కొత్త నిబంధనలో ప్రభువు
శత్రువును ప్రేమించేటంతగా నీకు నువ్వు శత్రువు అయితే, నువ్వు దేవునికి శత్రువు అయితే, ఆయన పరిశుద్ధమైన రక్తంలో దేవునికి నిన్ను కుమారుడిగా, కుమార్తెగా చేశాడనే జ్ఞానం నీకుంటే, దేవుని కృపలో నువ్వు ఉండి, ఓకే, దేవుడిచ్చిన ప్రేమ పరిశుద్ధ ఆత్మ మన హృదయంలో కుమ్మరించబడటం వల్ల నేను శత్రువును కూడా నేను ప్రేమించగలనే. చెప్పేదైనా నెమ్మదిగా చెప్తా. అబద్ధానికి చెప్పేదిగా నెమ్మది చెప్తా. నేను నీకు గ్రహింపు పుట్టుద్ది. సో, అందుకని నేను కూడా మనం ప్రార్థన చేసుకోవాల్సిందే. శోధన నుంచి, శోధనలోకి వెళ్ళకుండా, ఒకవేళ వెళ్ళినా తప్పించు ప్రభా దుష్టుడి నుంచి. సో, కీడు ఎక్కడి నుంచి వస్తుంది శోధన? కీడు చేసే శోధన వచ్చేది అపవాది నుంచి. మనం గుర్తెరిగి శోధన మనకి కొన్నిసార్లు మంచిదేను. ఎందుకంటే మనం నశించిపోయే సువర్ణము అగ్నిలో వేస్తే ఎట్లా తెల్లగా వస్తుందో, మనకు కూడా ఎప్పుడు శోధనలు రావు. అవసరాన్ని బట్టి నానా విధములైన శోధనలు వస్తాయి. నాకే కాదు, ఇది ప్రతి మనిషికి వచ్చేదే. అన్యజనుడు కూడా శోధన వస్తుంది. ఏంటంటే ఆ శోధనలోనే తను పాపంలోనే ఉండిపోతున్నాడు అంతే. నీకు వస్తుంది శోధన, నువ్వు దాన్ని జయించగలవు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.